అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సుఖ నిద్రకి ధనియాలతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటి, నిద్ర పట్టకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు మనకు శారీరకంగా మానసికంగా కలుగుతాయి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎలా రక్షణ పొందాలి, సుఖనిద్ర పొందేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు మనకై మనం తయారు చేసుకొని వాడుకోవాలి మొదలు వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త కోణంలో మరొక కొత్త వైద్యాన్ని మీకు తెలియజేయబోతూ ఉన్నాను. సుఖ నిద్రకి ధనియాలతో వైద్యం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి అంటే అతిశయోక్తి కాదు. మరి దీనికి వివిధ రకాలైనటువంటి కారణాలు, ముఖ్యంగా మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమికి దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రెండవ కారణం స్వయంకృత అపరాధం, అంటే మనకై మనము తెలిసో తెలియకో చేసేటువంటి పొరపాట్లు కొన్ని కారణాలు. ఉదాహరణకి రాత్రిపూట లేట్ అవర్స్ వరకు మరి టీవీ చూస్తూ ఉండడము, స్మార్ట్ ఫోను లేకపోతే పేపర్ చదువుతుండడము, ఇతర సంభాషణలో నిమగ్నమై ఉండడము, ఇలాంటి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మనం నిద్రకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. ఇది స్వయంకృత అపరాధం. ఇంకొంతమందిలో కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల నిద్రలేమి, అంటే ముఖ్యంగా మూత్రం ఎక్కువగా రావడము రాత్రిపూట, అదేవిధంగా ఆస్మా సమస్య ఉండడము, కొన్ని రకాలైనటువంటి ఈ గుండె జబ్బులు ఉండడము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి కీళ్ళ నొప్పులు కానీ భుజం నొప్పి కానీ ఇలాంటి నొప్పులు ఉండడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడము, ఇలాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి రాత్రి నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు అనమాట. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో వాడవలసి వచ్చినప్పుడు కూడా ఆ ఔషధాల వల్ల కూడా నిద్ర దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ నిద్రలేమైనటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది. మరి ఈ నిద్రలేమి సమస్యనే ఆధునికంగా ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మరి ఈ నిద్రలేమి సమస్యకి కొంతమంది కొన్నాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ మరికొంతమంది కొన్నాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగకపోగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వాడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ సలహా లేనిది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు నిద్రకి వాడేటువంటి పరిస్థితి ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆమోదయోగ్యం కాదు. కాబట్టి వైద్యులు కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు కొన్నాళ్ల పాటు వాడేసి ఆ యొక్క ఔషధాలను కొన్నాళ్ల పాటు వాడి తర్వాత క్రమంగా ట్యాపరింగ్ డోస్, అంటే క్రమక్రమంగా ఆ డోసును తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకై మీరు మాత్రం వైద్యుల సలహా లేకుండా ఏమాత్రం ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడకుండా ఉంటే చాలా చాలా మంచిది. అదేవిధంగా మరి కొంతమంది ఆ నిద్ర మాత్రలు కూడా పనిచేయక ఒకానొక పరిస్థితుల్లో మరి ఇంజెక్షన్స్ కూడా అలవాటు పడేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ నాగరిక సమాజంలో ఉంది. మరి ఈ నిద్రలేమి సమస్య ఎదురైనప్పుడు కేవలము అంతటితోనే ఆగిపోకుండా ఆ ప్రభావము మరి మరుసటి రోజు తను చేసేటువంటి దైనందిన పనుల్లో కూడా కలుగుతుందన్నమాట. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి మానసిక వ్యాధులు, అదేవిధంగా గుండె జబ్బు, రక్తపోటు, షుగరు, స్థూలకాయము, కీళ్ళ నొప్పులు, ఇలాంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులు కూడా ముందు త్వరగా వచ్చేందుకు ఈ నిద్రలేమి సమస్య కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ క్షేమదాయకమైనటువంటి ఔషధాలను వాడుకోవడం వల్ల మరి నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. మరి నిద్రలేమి సమస్య సర్వసాధారణంగా మన శరీరంలో ముఖ్యంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి ఈ ఔషధాలను కూడా పరోక్షంగా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తికి ఉపయోగపడి సజావుగా నిద్ర కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి ఇప్పుడు ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, దీనికి కావలసినటువంటి పదార్థం మొట్టమొదటిది ధనియాలు. మీకు అందరికీ తెలుసు కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, ధనియాలతో నిద్ర పట్టించుకోవడం ఎంత అద్భుతమైనటువంటి విషయమో. రెండవ పదార్థం తాటి బెల్లం. సంవత్సరం అంతా కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికోటలో దొరుకుతుందన్నమాట, చూసారు కదా. అదేవిధంగా మూడవ పదార్థం నీళ్లు.
నాలుగవ పదార్థం పాలు. ఈ 4 పదార్థాల ద్వారా మనం ఔషధాన్ని తయారు చేసుకుని చక్కటి నిద్రని మనం సొంతం చేసుకోవచ్చు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు సాయంత్రం పూట 200 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 5 గ్రాములు ధనియాలు వేసి రాత్రి వరకు బాగా నానించేసేయండి. ఆ విధంగా నానిన తర్వాత ఆ పాత్రని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించేసేయండి. 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 5 గ్రాముల ధనియాలు వేసి రాత్రి వరకు నానించేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో 50 మిల్లీలీటర్ల కాచిన పాలు, బాగా నిదానంగా రాసుకోండి, 50 మిల్లీలీటర్ల కాచిన పాలు, 1 చెంచా 1 టీ స్పూను తాటి బెల్లం కలిపేసి ఆ పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత పడుకునేటప్పుడు సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఆ యొక్క మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి జరిగి మరి నిద్ర వారి యొక్క సొంతం అవుతుందన్నమాట. మరి ఈ యొక్క ఔషధం మాత్రం మరి వాడిన రోజే అంత ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ క్రమక్రమంగా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల మరి నేను ఇంతకుముందే చెప్పాను కదా, పరోక్షంగా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసేందుకు ఈ యొక్క ఔషధ పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి మరి పరోక్షంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా నిద్ర మన సొంతం అవుతుంది. ఇందులో పాలు వాడాం చూసారు కదా, పాలల్లో ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉందన్నమాట. ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా ఆ యొక్క మెలటోనిన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపకరిస్తుందని చెప్పేసి పరిశోధనల ద్వారా కూడా నిరూపణ అయింది. అదేవిధంగా తాటి బెల్లము చాలా చలవ చేసేటువంటి గుణం. మెదడులో ఇంతకుముందే చెప్పాను కదా, ఈ యొక్క నిద్రలేమి సమస్యకు ప్రధానమైనటువంటి కారణం మానసిక ఒత్తిడిని. మరి మానసిక ఒత్తిడి ఇలాంటివి జరిగినప్పుడు మెదడులో విపరీతమైనటువంటి వేడి కలుగుతుందన్నమాట. ఆ వేడి తగ్గేందుకు ఈ యొక్క తాటి బెల్లము అదేవిధంగా ధనియాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఈ తాటి బెల్లము ధనియాలు ఈ పదార్థాలు వాడుకోవడం వల్ల మెదడులో లేదా ముఖ్యంగా మన దేహంలో కూడా మంచి మంచి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. డోపమిన్, అదేవిధంగా ఎండార్ఫిన్స్, గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి మంచి మంచి హార్మోన్స్ ఉత్పత్తి కావడం వల్ల మరి ఎప్పుడైతే మనం సంతోషంగా మనం ఉండగలమో అప్పుడు నిద్ర కూడా మనకి సొంతం అవుతుందన్నమాట. కాబట్టి పరోక్షంగా ఈ యొక్క ఔషధాలన్నీ కూడా మరి శరీరంలో ముఖ్యంగా మెదడులో మంచి మంచి హార్మోన్స్ ఉత్పత్తి సంతోషాన్ని కలుగజేసేందుకు ఉపయోగపడడంతో పాటు పరోక్షంగా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్స్ కూడా చక్కగా ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి చక్కటి ఫలితం కలుగుతుంది, క్షేమదాయకమైనటువంటి ఫలితం కలుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చూసారు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఈ ధనియాలతో నిద్ర కలిగేందుకు మనం తయారు చేసుకుని వాడుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.